అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. అమెరికాలో ఉండ పిల్లలు, ఇండియాలో ఉండ తల్లిదండ్రులు అగచాట్లు. ఎందుకంటే నేను చెప్తానండి ఒక కుటుంబం గురించి. వాళ్ళు చాలా మంచి కుటుంబం, కావాల్సినంత ఆస్తుంది, ఒక్కడే కొడుకు. ఆ అబ్బాయిని ఎంతో అపురూపంగా బాగా చూసుకుంటారు, మంచి చదువులు చదివించారు. తర్వాత యుఎస్కి వెళ్ళాడు పెద్ద చదువుల కోసం. అక్కడే అబ్బాయి సెటిల్ అయిపోయినాడు, మంచి డాక్టరు, కార్డియాలజిస్ట్ డాక్టరు. అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు పుట్టారు. అయినా తల్లిదండ్రులకి తెలీదు, కానీ వీడియో కాల్లో ఎప్పుడు చెప్తుంటాడు. వీళ్ళు కూడా ఆ అబ్బాయి చాలా తెలివైనోడు, మంచి డాక్టరు, మంచి చదువుకున్నాడు. ఆ అబ్బాయి మంచి చెడు తెలుసు కాబట్టి ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు, చేసుకున్నాడు అని చెప్పి వీళ్ళు కూడా సర్దుకున్నారనమాట. వీళ్ళు కూడా అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో ఆ అబ్బాయి ఫాదర్కి కరోనా వచ్చింది. వాళ్ళు ఇక్కడికి రాలేరు, వీళ్ళు అక్కడికి పోలేరు. ఎందుకంటే ఇక్కడ చాలా పొలాలు, భూములు అన్నీ ఉన్నాయి. ఒకరోజు అతనికి కరోనా వచ్చి తగ్గిపోయింది. చాలా రోజులకి అనమాట. హార్ట్ అటాక్ సడన్గా వచ్చి చనిపోయినాడు. చనిపోతే కొడుక్కి ఫోన్ చేశారు. చేయంగానే అక్కడ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడంట. అతను వచ్చిన తర్వాత చెప్పారు, అయ్యా నీకోసం అట్టు పెట్టి ఉంచుతాము, నువ్వు తొందరగా బయలుదేరరా అయ్యా అని చెప్పి తల్లి అడిగితే అమ్మ నేను చాలా బిజీలో ఉన్నాను, చాలామంది పేషెంట్లు ఉన్నారు, నేను రాలేనమ్మా, రాలేకపోతున్నానని చెప్పి ఆ వీడియో కాల్స్లోనే ఇక వాళ్ళ తండ్రి అంత్యక్రియలు, వాళ్ళమ్మ ఏడ్చేది, బంధువులు వాళ్ళందరి అన్నీ చూశాడంట. చూసి ఇక బాధపడి ఉంటాడు. ఎందుకంటే అతను రావాలంటే చాలా కష్టం, పేషెంట్లు చాలా బిజీ వర్క్ అతనికి, అందువల్ల రాలేకపోతున్నాడు. ఇక్కడేమో తల్లి ఆమె చాలా చాలా మంచి ఆవిడ. ఎవరన్నా నాలాంటి వాళ్ళు ఏమ్మా కొడుకు రాలేదా ఏంటి ఎందుకంట అడిగినా కూడా చాలా బిజీగా ఉంటాడు, ఆడ చాలామంది పేషెంట్లు ఉంటారు, ఇక్కడికి వస్తే నా ఒక్కదానికి వస్తే ఎట్లాగా అని చెప్పేసి అందరికీ ఆ విధంగానే చెప్పిద్ది తల్లి. ఎందుకంటే అండి ప్రతి తల్లికి తండ్రికి కొడుకుతో ఉండాలి, మనవాళ్ళతో ఆడుకోవాలి, కోడల దగ్గర ఉండాలి, కొడుక్కి అన్నం తినిపించుకోవాలి అని చాలా ఆశలు ఉంటాయండి. కానీ కొడుకులకు మాత్రం అంత ఉండదన్నమాట. ఎందుకంటే అంత వాళ్ళ పిల్లల మీద ఉన్నంత ప్రేమ అంత ఉండదు, తగ్గిద్ది. ఈ తల్లిదండ్రులకు మాత్రం కొడుకు మీద అంత ప్రేమ ఉంటుంది. కానీ ఆ అబ్బాయి చాలా బిజీ డాక్టర్ కాబట్టి ఆవిడ అర్థం చేసుకుంది, చాలా తెలివైంది. కావాల్సినంత ఆస్తి ఉన్నా కూడా కొడుకు కోసం తప్పించిపోతుంది. భర్త లేడు, ఇక కానీ చాలా ధైర్యంగా ఉందండి ఆవిడ. ఇప్పుడు ట్రంప్ అందరినీ పంపించేస్తున్నాడు, కానీ అట్టన్నా పంపిస్తే బాగుండు పాపమో అనుకునేదాన్ని నేను. కానీ ఆయనకి అక్కడ గ్రీన్ కార్డు ఉంది, ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు అక్కడే పుట్టారు, పౌరసత్వం వాళ్ళకు ఉంది. అది కూడా కాక ఆ దేశానికి ఆయన సేవలు ఎంతో ముఖ్యం. మంచి డాక్టరు, అతన్ని వదులుకోరోళ్ళు. ఆయన రావాలన్నా కూడా కష్టమే. కానీ ఎప్పుడైనా సరే ఒక్కసారి వచ్చి పాపము ఆ ఎదురు చూసే పిచ్చి తల్లిని చూడాలి అని నాకు కోరుకుంటున్నానండి. ఎందుకంటే బిడ్డల కోసమే కదండి బతికేది. దేనికోసం? ఎంత ఆస్తున్నా ఏదున్నా కూడా బిడ్డలు కావాలనే ఉంటుంది. ఏదో ఒకటి దేవుడు లోటు పెడతాడు. ఆ లోటు ఈ విధంగా తీరాలని, ఎప్పుడన్నా ఒకసారి రావాలని, లేకపోతే ఈవుణ్ణి తీసుకొని ఆయన వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కావాల్సినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మరి అవన్నీ ఏమన్నా చేసి అమ్మేసుకోనో తల్లినైనా తీసుకొని వెళ్తే బాగుండని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.